మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దనైతే ఉన్నాము. ఈరోజు జస్టిస్ ఘోష్ ముందుకైతే కమిషన్ ముందుకైతే కేసీఆర్ అయితే వెళ్ళున్నాడు. కాళేశ్వరం పై అయితే ఈరోజు విచారణకైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే హాజరు కానున్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ వద్దకైతే వందలాది సంఖ్యలో కూడా కార్యకర్తలు అయితే హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. 9 గంటలకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి దాదాపుగా 500 కార్లతో కూడా ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉందని కూడా ఇక్కడ కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం విజువల్స్ లో చూడొచ్చు. అక్కడ మనము ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచి కూడా కార్యకర్తలు ఇప్పటికే ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇక్కడికి ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌస్ వద్దకైతే చేరుకోవడం జరిగింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా చేరుకోవడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వద్దిరాజు రవీంద్ర కూడా రాజ్యసభ సభ్యులు అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మా కేసీఆర్ మనోడు కేటీఆర్ కొడుకు హిమాంశు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. దాదాపుగా 11:30కు జస్టిస్ ఘోష్ అక్కడికి విచారణకైతే అక్కడికైతే కేసీఆర్ అయితే హాజరు కానున్నారు. చాలా మంది అయితే కార్యకర్తలు ఫామ్ హౌస్ వద్దకైతే తరలి వస్తున్న పరిస్థితిని చూసుకోవచ్చు. ఇప్పటికే వాళ్ళైతే నినాదాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఇంకా కార్యకర్తలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో భారీగా కూడా పోలీసు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. కాళేశ్వరం కోసం ఏ విచారణకైనా సిద్ధం, తెలంగాణకు సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం కట్టారు అని కూడా ఇక్కడ కార్యకర్తలు అంటున్న పరిస్థితి. కాళేశ్వరం కోసం ఏ విచారణకైనా సిద్ధమని, తెలంగాణను సస్యశ్యామలం చేయడానికే మేము కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు నిర్మించారని కూడా కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. భారీ సంఖ్యలో ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వాళ్ళు కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి ఉంది. కాళేశ్వరం విచారణకైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. దాదాపుగా చాలా మంది అయితే సుదూర ప్రాంతాల నుంచి, వేరే వేరే నియోజకవర్గాల నుంచి కూడా ఫామ్ హౌస్ వద్దకు చేరుకుంటారు. అన్న చెప్పండి, ఏం చెప్తారు? కాళేశ్వరం కట్టిన కేసీఆర్ గారిని ఈ రోజు విచారణకు హాజరుపరచనున్నారు అంటే దీని గురించి ఏం చెప్తారు? గత ఎన్నికల్లో అలవి కాని హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలకి ఎట్లా పోవాలి, మేము అమలు చేయాలని హామీలు ఇచ్చి ప్రజలలో పోతే తన్ని తరుముతారనే ఆలోచనతోటి కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన అపర భగీరథుడు తెలంగాణ ప్రజల దేవుడైనటువంటి కేసీఆర్ గారి మీద కావాలని కుట్రలు చేసి అవినీతి ఆరోపణలోపి ఇలా విచారణకు కమిషన్ ముందుకు విచారణకు రావాలని, హాజరు కావాలని ఆ ఆలోచనతోటి నోటీసులు ఇస్తే ఇవాళ మా జనగామ ప్రాంతం నుండి వేలాదిగా తరలి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావంగా మేము మద్దతుగా వచ్చినాము. ఆయన మేడే ఉంటాం. తెలంగాణ యావత్ ప్రజానీకరంతా ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, కేసీఆర్ గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామనే ఆలోచనతో ఉన్నారు. 6 గ్యారంటీలు ఇచ్చారు. ఏ గ్యారంటీ ఏ హామీ కూడా అమలు చేయలేదు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా తెలంగాణకి ఏం చేయలేదు. 10 ఏళ్లలో అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎర్రటి ఎండలలో మత్తలు దుంకించి జనగామ ప్రాంతం 6 చెట్ల ఎత్తున్నటువంటి జనగామ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి అక్కడ రైతులకు పంట పొలాలకు నీళ్లు ఇచ్చి పచ్చని పంట పొలాల్లో వరిధాన్యాన్ని పండించినటువంటి ప్రతి ఒరు వడ్ల కింద మీద కేసీఆర్ గారి పేరు ఫోటో పెట్టుకొని పూజించినటువంటి రైతులు ఇలా ఎర్రటి ఎండల్లో మత్తలు దుంకిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క చెరువును నింపపోగా లక్షలాది వేలాది ఎకరాలలో వరి పంట ఎండిపోయి వేల టన్నుల కొద్ది వరి ధాన్యం లేకుండా ఇలా కళ్ళాలలో కూడా ఒడ్లు రాని పరిస్థితి. రైతుల కంట కన్నీరు చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం కాక తప్పదు. ఎప్పుడున్నా ఎక్కడున్నా మేము కేసీఆర్ గారు వెంటే ఉంటామని ప్రజలు, కార్యకర్తలందరూ ఇలా మా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజశేఖరరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి మళ్ళీ తిరిగి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎప్పుడు మేము కేసీఆర్ వెంబడే ఉంటాం, వెన్నటే ఉంటాం, మేము అండగా ఉంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కేసీఆర్ పై కుట్రపూరితంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ పై కుట్రపూరితంగా జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడ డ్యామేజ్ అయినా అక్కడి ప్రభుత్వాలు ఎంబడే వాటిని పునర్నిర్మించినాయి. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పిల్లర్లు కూలే అని వంకతోటి కమిషన్లు పెట్టి ముఖ్యమంత్రిని కమిషన్ ఎదుట హాజరుపరచడం సిగ్గుచేటు. అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. స్థానిక ఎన్నికలలో ఎక్కడ రాదని ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా
సీఎం రేవంత్ రెడ్డి ఉన్నది. అందుకొరకు 1 year నుంచి 1.5 year నుంచి స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న ఉద్దేశంతో ఉన్నారు. రైతులు, నిరుద్యోగులు మొత్తం సీఎం వెంబడే ఉన్నారు. మాజీ సీఎం వెంబడి చంద్రశేఖరరావు వెంబడే ఉన్నారు. మేమంతా కూడా రైతు పక్షాన సీఎం తోటే ఉంటామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అంత కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా ఎందుకు కేసీఆర్ పై ఇంత అది చేస్తున్నారు అనుకోవచ్చు? కావాలని కేసీఆర్ ను బదనం చేయాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని మరి రేవంత్ సర్కారు కక్షగట్టి మరి ఇవాళ విచారణ పిలవడం జరుగుతుంది. తెలంగాణ 10 ఏళ్లలో ఒక 100 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించింది. మళ్ళీ 100 ఏళ్ళు వెనుకకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కేసీఆర్ పేరు లేకుండా చేద్దామనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజలలో ఎప్పుడు నిలిచిపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పతనం కాక తప్పదు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మహాదాత. ఆయన ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రైతుల దృష్టిలో పెట్టుకొని 60 ఏళ్ళ వెనుకబోయినటువంటి తెలంగాణను తీసుకొచ్చి ఇక్కడ సత్యశామలం చేసి లక్షల ఎకరాలకు లీచినటువంటి మహానాయకుల మీద లేని మచ్చలు సృష్టించి కోట్ల గెలిచినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి, చేతగలటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఎన్ని కోట్లైనా ఎక్కడి పోయినా కడియ ముచ్చం లెక్క మళ్ళా బయటకు వస్తాడు. ఆయన నెమ్మడి సైన్యం లెక్కమే ఉన్న కేసీఆర్ మీద ఈగ వాలిన రేవంత్ రెడ్డి కుర్చీ గులగొట్టడానికి మేము సంసిద్ధమై ఉన్నాం. మా పల్లరాశ్వరెడ్డి, మా జనగామ వెనుకబడ్డ ప్రాంతానికి సత్యశామలం చేసినటువంటి కేసీఆర్ ఇలా తెలంగాణను, రైతులను కళ్ళనత్తుకుంటుంది. మహానాయకుడిని ఓడించినాము, ఎంత పని చేసినాం అనేది ఇలా రైతులంతా ఆయన ఎమ్మడి ఉండి ఓర్వలేక పరిపాలన సాతగాక తింగదూర్తినటువంటి మన వరంగల్ సభను చూసి తట్టుకోలేక పిచ్చోడై లేనిపోయిన కేసులు పెట్టి ప్రజలను తప్పుతో బట్టి మనుషులను డైవర్ట్ చేస్తూ నేను పరిపాలన చేసినటువంటి ఖబర్దారు రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నువ్వు కేసీఆర్ కు క్షమాపణ చెప్పవలసిన సందర్భం ఏర్పడుతుంది. మేము నీ కుర్చీని కూలగొట్టేదాకా నీ ఎమ్మడే పడదాకా మేముకున్నాం. బిడ్డ నువ్వు మూగోను అయితే నీ సత్తా ఉంటే స్థానిక సంస్థలల్లో నువ్వు ఏ ఎంపీస్లో, జడ్పీస్లో, ఏ సర్పంలో గెలిపిస్తావు అని సాధగాను కూడా స్థానిక సంస్థలు పెట్టినోడా నీ దమ్ము లేదు. మంచిటువంటి మా నాయకుని, పేద నాయకుని, మా కేసీఆర్ ను ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చినని ఆంధ్ర పాలనను కూలగొట్టి దూరం తోలి పరిపాలన చేసేటువంటి మా నాయకుడిని లేనిపోని మచ్చలు అంటగట్టి మా నాయకుని మీద బురద తల్లి నువ్వేమో చెప్తున్నా బిడ్డ, నీ నుంచి కాదు కేసీఆర్ కాపాడుకున్నటువంటి లక్షల రైతుల ఉన్నాం, జనాలం, తెలంగాణ బిడ్డలు సంసిద్ధంగా సైనికులు లెక్క నెమ్మడుండి కేసీఆర్ కాపాడుకునే బాధ్యత మాది బిడ్డ అని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ కూడా కఠిన ముత్యం లాగా బయటకు వస్తాడు. ఎలాంటి విచారణలు చేపట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పి కూడా ఇక్కడ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, ఫామ్ హౌస్ నుండి. కాళేశ్వరం తెలంగాణ రైతులు సస్యశ్యామలం చేయడానికి ఇచ్చినటువంటి నీళ్లను ప్రజల ముందు పెట్టాం. ప్రజలకు తెలుసు తెలంగాణ జాతి పిత, తెలంగాణ రైతుల పట్ల ఆరాధ్య దైవం కేసీఆర్ గారు. నీళ్లను ఒడిసి పట్టుకొని కొన్ని అత్యంత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఈ ప్రపంచ మానవాళి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ప్రాజెక్ట్